అందరికీ ఓ గుడ్ న్యూస్. జివహా హై స్కూల్ పాస్ అయ్యి కాలేజీలో చేరబోతుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఏం కావాలో మొహమాటం లేకుండా తీసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చియర్స్. చియర్స్. జిహ్వా తెలివైంది. ఏదో ఒక రోజు బాగా చదువుకుని మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. కానివ్వండి, హై స్కూలేగా అయింది. ఇప్పుడు కాలేజీలో చేరాలి. తను చదవాల్సింది ఇంకా చాలా ఉంది. చాలు. జిహ్వా, నీ జీవితాశయం ఏంటి? యూనివర్సిటీలో చేరడమే. వెరీ గుడ్. నువ్వు అనుకున్నది సాధించగలవు. చియర్స్. చియర్స్. గాలి బాగా ఉంది. పిల్లలు, మీరంతా వెళ్ళి గాలిపటాలు ఎగరేసుకోండి. థ్యాంక్స్ ఆంటీ. జాగ్రత్త. ఏం పర్లేదు. ఏం కాదు, నేను అందరికంటే ఎత్తు ఎగరేస్తాను. పంజమా చూస్తున్నాండి. నా చూడు ఎంత బాగా ఎగురుతుందో. నాదే అందరికంటే హైట్ వెళ్తుంది. ఏం కాదు, ఏం కాదు, నాదే నాదే. అయ్యో, నా గాలిపటం పడిపోతుంది. ఎత్తుగా సూపర్. ఇంకొంచెం దారం వదిలు. నా దగ్గర అందరికంటే ఎక్కువ దారం ఉంది. అయ్యో, గాలిపటం ఇరుక్కుంది. జిహ్వా, ఇప్పుడు ఏం చేద్దాం? ఉండు, ఏదైనా తెస్తాను. జిహ్వా, జిహ్వా, ఎంత పని చేశా జిహ్వా. జిహ్వా, 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 జీవన్లే, జీవా, నింగి నీలా నాదే, నింగి నీలా నాదే. Yes, you can. డాక్టర్, డాక్టర్, నా బిడ్డకి ఎలా ఉంది? మీరు నాతో రండి. కూర్చోండి. మీ అమ్మాయికి జరిగింది చాలా పెద్ద ప్రమాదం. దానివల్ల తన 2 చేతులు పూర్తిగా చచ్చుబడిపోయాయి. 2 చేతులు తీసేయాలి. ఏమిటి? చేతులు తీసేయాలా? ఏమిటి డాక్టర్ ఇది? చేతులు లేకుండా నా కూతురు ఎలా బతుకుతుంది? మిమ్మల్ని నమ్ముకుని వస్తే మీరే ఈ మాట అంటే నేను ఎవరితో చెప్పుకోగలను? మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. మీరే నా కూతుర్ని కాపాడాలి. ఆవేశపడకండి, కూర్చోండి. దయచేసి కూర్చోండి. వీళ్ళిద్దరూ ఇలాంటి కేసుల్లో ఈ దేశంలోనే స్పెషలిస్టులు. కూర్చోండి. రిపోర్ట్స్ ప్రకారం వెంటనే తనకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. డాక్టర్లు ఏమన్నారు? ఇంటికి వెళ్దాం. మీకేమైనా పిచ్చి పట్టిందా? ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఇంటికి వెళ్ళిపోతా ఉంటారు. బిడ్డను చంపుకుంటావా? వెళ్ళి నాటు వైద్యం చేద్దాం. అంతకంటే ఇప్పుడు ఏం చేయలేదు. నా బిడ్డ నయం కాదని రారు. నేను డాక్టర్తో మాట్లాడతాను. నా మాట విను. చూడు, అంత పెద్ద డాక్టర్లే ఏం చేయలేమని చెప్పేశారు. జిహ్వమా, 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 డాక్టర్, డాక్టర్ ప్లీజ్ రండి, నా భార్యను కాపాడండి. ఏమైంది? షాక్తో కళ్ళు తిరిగాయి.
వదిలే అది ఎంత బాగా ఎగురుతుంది కదా. ఇంకా పైకి ఎగిరే నాన్న. నాన్న, ఇంకా పైనా? ఇంకా పైకి. అమ్మ, తొందరగా రామ్మా. భలే ఉంది నాన్న. జుహామా, అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. రండి. మీ అదృష్టం బాగుంది గనక జిహ్వా బతికి బయటపడింది. పేరుకు మాత్రమే బ్రతికి బయటపడింది, కానీ చేతులు లేకుండా ఎలా బ్రతుకుతుంది? అదే నా బాధంతా. పాపం, ఆరోగ్యంగా ఉన్న బిడ్డ కాస్త విటిదైపోయింది. అసలే నేను రోగిష్టిదాన్ని. ఇప్పుడు అమ్మాయికి ప్రమాదం జరిగింది. దీంతో మొత్తం అప్పుల్లో కోరుకుపోయాం. ఎలా తీరుస్తామో ఏంటో. దాని గురించి మీరేం దిగులు పడకండి. ఊరి పెద్దగా గ్రామస్తుల దగ్గర నుంచి చందాలు వసూలు చేసి మీకు సహాయం చేస్తాను. శివ, ఎలా ఉందమ్మా? నొప్పి తగ్గిందా? ఏంటి మాట్లాడు? ఏమ్మా, గాయాలు మానిపోయాయా? దేవుడా, నన్ను ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? శివ, వస్తున్నానమ్మా. శివ, శివ, మళ్ళీ బట్టలు తడుపుకున్నావా? నన్ను క్షమించమ్మా, క్షమించు. గమనించలేదమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. నేను బ్రతికున్నంత కాలం నీకే లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటానమ్మా, చూసుకుంటాను. ఏమండి, 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 జిహ్వా కనిపించడం లేదండి. ఎక్కడికి వెళ్ళింది? తెలీదండి. పద వెతుకుదాం. జిహ్వా, 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 జిహ్వా. రా వెతుకుదాం. జిహ్వా, జిహ్వా! జిహ్వా, జిహ్వా! జిహ్వా, జిహ్వా. జిహ్వా! ఆగమ్మా. జిహ్వా! జిహ్వా, ఎంత పని చేస్తున్నావు? జిహ్వా! ఆగు తల్లి. జిహ్వా! జిహ్వా! జిహ్వా, ఏమండి? రా పట్టుకో. ఏం కాలేదు కదా? ఏం కాలేదు కదా? జీవా, జీవా, నా బంగారు తల్లి, ఏమైందమ్మా నీకు? జీవా, నువ్వు లేకుండా మేము ఎలా బ్రతకగలమమ్మా? లే పట్టుకో, తీసుకెళ్ళు. మెల్లగా. జీవా, ఎంత పని చేసావు జిహ్వా? ఆ? నిన్ను చూసుకోవడానికి మేము లేవా? నువ్వు లేకుండా మేము బతకగలమా? ఆ? పిచ్చి తల్లి,
నీకేమన్నా అయ్యుంటే చూడు జిహ్వా, ఆ ప్రమాదం నుంచి నువ్వు బ్రతికి బయటపడటమే ఆ భగవంతుడిచ్చిన వరం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. జీవా, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన రానివ్వకు. మా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి తల్లి. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళాలి. నీ క్లాస్మేట్స్తో కలిసిపోతే నువ్వు ఈ ఒంటరితనాన్ని, నీ బాధల్ని మర్చిపోతావు. సార్, కాలేజీలో చేరేలోపే ఇలా అయింది. దయచేసి జాయిన్ చేసుకోండి. రాయలేని అమ్మాయిని ఎలా చేర్చుకుంటాం చెప్పండి. ఒకవేళ చేర్చుకున్నా ముందు ముందు చదువులో తను వెనకబడిపోతుంది కదా. ఆ రోజు డిస్మిస్ చేస్తే తన మనసు ఇంకా బాధపడుతుంది కదా. అమ్మా, కాలు పట్టేసింది. ఇది చూడండి, ఇలా ఉంచు. అదే నీ రాత బాగాలేదు. ఇలాగే రాస్తే క్లాసులో నోట్స్ రాసుకోవడంలో వెనకబడి. కాళ్ళు ఇందులో పెట్టు. అయ్యయ్యో, ఎంత గాయమైంది. ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా? చూడమ్మా, నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. నువ్వు కాలేజీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, జీవితాంతం నిన్ను మేమే పోషించుకుంటాం. అమ్మా, తగ్గిపోతుందిలే. నువ్వు తనని ప్రేమిస్తున్నాను అనుకుంటూ తనకి కీడే చేస్తున్నావు. రేపు మనం చచ్చిపోయిన తర్వాత తను ఎవరి మీద ఆధారపడుతుంది? జిఫా, గుర్తుంచుకో, పట్టుదలుంటే అసాధ్యమే లేదు. నువ్వు అడుగేస్తే ఈ భూమి మడుగులొత్తాలి. నీ ఆరాటానికి ఆకాశమే గొడుగు పట్టాలి. సరేనా? సార్ ఇక్కడే ఉన్నారు. సార్, సార్, మా అమ్మాయి కాలుతో రాయడం నేర్చుకుంది. చూడండి ఎలా రాయగలుగుతుందో. ఆఫీస్కి వచ్చి రాసి చూపించమని. ఎందుకు? ఇక్కడే రాసి చూపిస్తుంది. ఓకే ఓకే. రామా, కూర్చో. ఇందా. నీ రైటింగ్ చాలా బాగుంది జిహ్వా. దేవుడు ఒక తలుపు మూసేసినా ఇంకో తలుపు తెరుస్తాడు అంటే ఇదే. నిన్ను చేర్చుకుంటున్నాను. జీవా, సార్కి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. పద, కాలేజ్కి టైం అవుతోంది. అమ్మా, బాత్రూమ్కి వెళ్ళాలి. సరే పద. అమ్మా, అమ్మా, నువ్వు నా కోసం కష్టపడద్దు, నేనే వెళ్తాను. పిచ్చి పిల్ల, నాకేం కాలేదు.
నాకేం కాలేదు. నీ కాలేజ్ చాలా దూరం కదా, నువ్వు ఒంటరిగా వెళ్ళలేవు. నేను నీ తోడు రావడం మంచిదమ్మా. అమ్మా, ఎంతకాలం నీ మీద ఆధారపడతాను? ఈ రోజే హాస్టల్లో ఉండడానికి అప్లై చేస్తాను. నాకేం కాలేదమ్మా. పద. ఆగు అమ్మా, ఇప్పటికే లేట్ అయింది. త్వరగా బ్యాగ్ ఇవ్వు. నేను ఇక్కడే ఉంటాను. క్లాస్ అయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలన్నా తోడు అవసరం కదా. అక్కర్లేదు, నేను చూసుకుంటాను. మ్యామ్, నేను హాస్టల్ సీట్కి అప్లై చేసుకున్నాను కదా, వచ్చిందా లేదా? లేదు. జిహ్వా, జిహ్వా తిను. తన మనం తను తిన్నవా? తను ఎలా తినగలుగుతుందండి? కాలుతో తింటాం నేర్చుకుంటుంది కదా. చూసారా మీరు చేసిన పని? ఆ తిండి కూడా తినకుండా వెళ్ళిపోయింది. యుక్త వయసులోని అబ్బాయిలు ఒక పురుషుడిగా ఎదుగుతుంటారు. ఆ సమయంలో వారు భావోద్రేకానికి లోనవుతుంటారు. అది సహజం. అప్పుడే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే అనర్థాలకు కారణమవుతారు. ఎస్, మళ్ళీ లేటా? నీ వల్ల క్లాస్ చెడ్డ పేరు. వారం రోజులు క్లాస్ అంతా క్లీన్ చేయి. ఫ్రెండ్స్ ఏమంటారు? వారం అంటే మరీ ఎక్కువ కదా? యుక్త వయసులోని అమ్మాయిలు పరిపూర్ణమైన స్త్రీలుగా మారుతారు. ఆ సమయంలోనే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు... ఏంటి, ఈ రోజు కూడా లేటుగా వచ్చావా? ప్రతిరోజు క్లాస్కి లేట్ వచ్చే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా. పాపం, తను అందరిలా తయారై రాలేదుగా. మ్యామ్, నన్ను వేరుగా చూడొద్దు, అందరితో పాటే చూడండి. అలాగే. జిహ్వా, ఈ పని నువ్వు చేస్తున్నావేంటి? లేదు, నేను నీకు ఇబ్బందిగా ఉంటుంది, వదులు. నీ వల్ల కాదు జిహ్వా, వదులు. నేను చేస్తాను. వదులు నాన్న. జిహ్వా ఇవ్వు ప్లీజ్. నేను చేస్తాను. నీకు ఇబ్బందిగా ఉంటుంది, వదులు జిహ్వా. నేను చేస్తాను కదా, వదులు. వదులా నాన్న ప్లీజ్. ఇవ్వు ఇవ్వు జిహ్వా, ఇవ్వు. జిహ్వా, నేను నీకు సాయం చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ ఇంకేదేదో జరుగుతోంది. ఓకే, నేను వస్తాను.
ఇలా రోజు ప్రాక్టీస్ చేస్తే నొప్పిగా వేళ్ళు సాగుతాయి. ఉందమ్మా. ఓర్చుకో. ఆ తర్వాత కాలి వేళ్ళు చేతి వేళ్లలా పనిచేస్తాయి. జీవా జీవా ఏయ్ ఆగు. ఏంటి? లిఫ్ట్ కావాలా? వద్దు. హాయ్. నడిచే వస్తావా? ఎస్. నువ్వు నాకు సైకిల్ నేర్పిస్తావా? సైకిల్? నీకేమన్నా పిచ్చా? నువ్వెలా సైకిల్ నడుపుతావు? ప్రయత్నించి చూస్తాను. సరే రా నేర్పిస్తాను. ఏ ఈ సైకిల్ నా సైకిల్ ఎందుకు? ప్లీజ్ ఒకసారి ఇవ్వు. నీ సైకిల్ తో నేర్పించొచ్చుగా. నాది కొత్తది పాడైపోతుంది అందుకే అడుగుతున్నా. దిగు. నిన్ను రా నడపగలవా? ఆ, ఓకే ఓకే జాగ్రత్త. అలాగే. ఏయ్ అది జాగ్రత్త. అయ్యో మెల్లగా. హ్యాండిల్ స్ట్రైట్గా పోను. స్ట్రైట్గా అంతే అంతే. ఏ ఏ, మెల్లగా 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 ట్రై. అయ్యో. ఏ, ఏ, ఆ! అయ్యో. సైకిల్. లే ఏ జీవా లే. ఓకే ఓకే. కొత్త సైకిల్ ని పాడు చేసేస్తున్నారు. నీకేం కాలేదుగా? ఏం కాలేదు. పట్టు దొరకట్లేదు. దేంతోనైనా కట్టి చూస్తే. అవును కదా. ఏ ఒకసారి నీ స్కార్ఫ్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వచ్చు కదా. వాళ్ళు పేదవాళ్ళు. కావాలంటే నువ్వే ఒకటి కొనివ్వచ్చుగా. ఇస్తావా లేదా? ఇవ్వను. ఐడియా. ఇదైతే స్కార్ఫ్ కన్నా గట్టిగా ఉంటుంది. నిజంగా నీ ఐడియా చాలా గ్రేట్ యూన్లే. థ్యాంక్స్. అంతే అంతే అంతే. బాడీ స్ట్రైట్ గా పెట్టు. కరెక్ట్ గా దొక్కుతున్నావు. అంతే అంతే. స్ట్రైట్ గా వెళ్ళు. అటు ఇటు. ఏ, 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 ప్యాంట్ సరిపోయింది. లే. నీకు నవ్వులాటగా ఉందా? ఏ సారీ జీవా లే. సైకిల్ తొక్కినప్పుడు పడితే తొందరగా వస్తుంది అంటారు. లే. నా వల్ల కాదేమో. లేదు బాగానే దొక్కుతున్నావు. రా మళ్ళీ ట్రై చేయి. సరే ట్రై చేద్దాం. జాగ్రత్త. నెమ్మదిగా స్ట్రైట్ గా చూస్తూ వెళ్ళు. ప్యాంట్ లేకుండానే నేర్పించు. అలాగే అంతే. లేకపోతే ప్యాంట్ లాక్కుంటూ నేర్పించు. అంతే అంతే అంతే. నీ పాటలో పడు. నేను వస్తా. స్ట్రైట్ గా వెళ్ళు. అంతే అంతే. ఏయ్ నా సైకిల్ తీసుకెళ్తున్నావే? నేను వెళ్తున్నాను. నువ్వు నిదానంగా రా. అమ్మో నా కొత్త సైకిల్. జీవా దిగు. తొందరగా వెళ్ళి పట్టుకోవాలి. ఏయ్ ఆగు మేము వస్తున్నాం. ఎక్కు. పద 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 తొందరగా ఆగు. ఏయ్ అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? నాకేం కాలేదు తల్లి. అమ్మా నా కోసం నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావమ్మా. నా దిగులంతా నీ గురించేనమ్మా. రేపు నేను చనిపోతే నిన్నెవరు చూసుకుంటారు చెప్పు? అమ్మా ఆ మాట అనొద్దమ్మా. నీకేం కాదు. జీవా, నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యి యూనివర్సిటీలో చేరిన రోజే నా మనసు కుదుట పడుతుంది. అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా. యూనివర్సిటీలో చేరుతాను. డాక్టర్ చదివి నీకు నయం చేస్తాను. నాకు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా నేను కన్నీళ్లు పెట్టను, పెట్టకూడదు కూడా. ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కదా.
జీవా నీకు ఇష్టమైనవన్నీ చేశాను, తిను. ఉన్నవాళ్ళు వాళ్ళు కోరుకున్నవి తినగలరు. మనలాంటి లేని వాళ్ళు ఉన్నదంటూ సర్దుకోవాలి. జీవా సాధించావమ్మా. నా రిఫా, బంగారు తల్లి. నువ్వు మీ అమ్మకి చాలా శ్రమ తప్పించావు. అంటే నీ అంతటి నువ్వే తినగలుగుతున్నావు కదా, అంటే మీ అమ్మకి శ్రమ తప్పించినట్టుగా. ఆ? ఇంకొంచెం తిను. ఆ. నా హాస్టల్ సీట్ ఏమైంది? ప్రిన్సిపాల్ గారు ఒప్పుకున్నారు. రేపే నువ్వు హాస్టల్లో చేరొచ్చు. నిజమా? థ్యాంక్ యూ. స్టూడెంట్స్ నీకు సాయం చేస్తారు. జిహ్వా, ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్పవా? ఇప్పుడు చెప్పలేను, టైప్ చేసుకుంటున్నాను. కాళ్ళతో టైప్ చేస్తున్నావా? చేతులతో చేసే పనులు కాళ్ళతో చేస్తున్నావు అంటే విచిత్రమే. అది సరే కానీ నాకు ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్పవా? ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని నువ్వే చేస్తే ఇంకొకరిని అడగాల్సిన పనే ఉండదుగా. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నాకు నువ్వు సహాయం చేస్తావా లేదా?
ఇదిగో ప్యాంట్ వేసుకో. నేను వేసుకోలేనుగా. నీకెవరి సాయం అక్కర్లేదుగా, నువ్వే వేసుకో. నువ్వేం జాలి పడక్కర్లేదు. తను ఎవరు అడిగినా ఏ సాయం చేయదు. నువ్వు వెళ్ళు. నాకు హెల్ప్ చేయమని మేడం నీకు చెప్పారుగా. అయితే ఏంటంట? ఇలాంటి పనులు మా ఇంట్లో మా అమ్మకి కూడా నేను ఎప్పుడు చేయలేదు. నీకు మాత్రం ఎందుకు చేయాలి? నువ్వే బాత్రూమ్కి వెళ్తావా? నేను హెల్ప్ చేయమంటే చేయలేదుగా. ఇప్పుడు ఒంటరిగా టాయిలెట్కి ఎలా వెళ్తావో చూస్తాను. అమ్మా, నేను హాస్టల్లో ఉండలేను. ఎందుకని? నీ క్లాస్మేట్స్తో గొడవ పడ్డావా? లేదు. ఉండలేకపోతే ఇంటికి వచ్చేయి. ఇక్కడ నేను నిన్ను చూసుకుంటాను. లేదు, నువ్వు అక్కడే ఉండి చదువుకోవాలి. ఎందుకు? నీకిప్పుడు ఇతరుల సహాయం అవసరం. అందరితో కలిసి ఉన్నప్పుడే నీకు ఎవరైనా సహాయపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసిన సహాయానికి బదులుగా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. నాన్న, నేను ఇంట్లోనే ఉండి నీకు పనుల్లో సహాయపడతాను. మన అప్పులు తీరుతాయి, నా ట్యూషన్ ఫీజు కట్టుకోవచ్చు. ఏమంటావ్? చాలే ఊరుకో. నీ ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి నువ్వు ఇంట్లోనే ఉండి నాకు సహాయపడాలా? నాన్న, నేను ఇంక కాలేజ్కి వెళ్ళను. ఎందుకని? ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానని భయమా? ఒకవేళ ఫెయిల్ అయినా వచ్చే సంవత్సరం అప్పు చేసేనా నిన్ను చదివిస్తాను. జీవా, చూడు ఏంటి మార్కులు. ఫిజిక్స్ లోను, కెమిస్ట్రీలోను, అన్ని సబ్జెక్ట్స్ లోను తక్కువ మార్కులు వచ్చాయి. అసలు నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నావా? లేకపోతే కష్టపడి చదువుతూనే ఉన్నాను. 3rd ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు మాత్రం నువ్వు నన్ను మెచ్చుకున్నావా? నువ్వు తెచ్చుకుంది 3rd ర్యాంకే. ఎవడో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. వాడెలా తెచ్చుకున్నాడు? ఎలా తెచ్చుకున్నాడో వాడిని అడుగు. వాళ్ళ అమ్మ మాత్రం నీలాగా హింసించుండదు. నువ్వు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఇటువంటి మార్కులు తెచ్చుకొని యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోవాలని అనుకుంటున్నావా? రేపు నేను మీ నాన్న పోయిన తర్వాత నిన్ను పట్టించుకునే దిక్కుంటదని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? చాలే ఆపు. నీ నీతులన్నీ వినలేక చేస్తున్నాను. నేను ఫెయిల్ అయితే యూనివర్సిటీలో చేరలేకపోతే బాధపడాల్సింది నేను. మధ్యలో నీకెందుకు బాధ? నాకెందుకా బాధ? నాకు మీ నాన్న కాకపోతే ఇంకెవరికి బాధ ఉంటుంది? రాత్రి పగలు నీ చదువు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే నీకు ఆ మాత్రం బాధ్యత ఉండకల్లా? ఇంకా ఆపుతావా? ఎక్కడికి? బాత్రూమ్ కూడా వెళ్ళకూడదా? అదలా ప్రవర్తిస్తుంటే మీరేమీ పట్టనట్టు కూర్చుంటారేంటి? నోరు మూస్తావా? జీవా, 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 జీవా. జీవా, జీవా, జీవా.
ఏ అటు చూడు. ఓకే, రా, రా. అమ్మా అమ్మా లేమ్మా అమ్మా 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 లేమ్మా నన్ను క్షమించమ్మా నీతో ఇంకెప్పుడు గొడవ పడను అమ్మా అమ్మా లేమ్మా అమ్మా నేను కష్టపడి చదువుకుంటానమ్మా అమ్మా లేమ్మా డాక్టర్ తనకి ఏమైందో చెప్పండి. ఆవిడ తీవ్రమైన డిప్రెషన్ గురైంది. హఠాత్గా ఆవేశాలకు లోనవుతుంది. షాకింగ్ న్యూస్ ఏదైనా వింటే ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. గుడ్. ఆ అమ్మాయి మీకు పనికొస్తుందా? అవును. జిహువా ఇలారా రా. ఈవిడలు వికలాంగుల కోచ్. వాళ్ళ సమాఖ్య కోసం ఆటల్లో ఉత్సాహం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడానికి వచ్చారు. నేను బాగా చదువుకోవాలి, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఆటలు నేర్చుకుంటూ కూడా కాలేజ్కి రావచ్చు. చూడు, నువ్వు ఎత్తులెట్టే నేషనల్ గేమ్స్లో గెలిస్తే నీ స్టడీస్కి హెల్ప్ అవుతుంది. చదువుకు అడ్డం రాకపోతే అలాగే చేస్తాను. నువ్వు బాగా రాణించాలంటే నీకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్సే కరెక్టు. అలా అయితే స్విమ్మింగ్ నేర్చుకుంటాను. నువ్వు ఈత ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? మా అమ్మకి ఏమైనా అయితే రక్షించుకోవడానికి. ఈత నేర్చుకునే వారికి కాళ్ళు చేతులు బలంగా ఉండి అవి సహకరించాలి. మరి నీ విషయంలో జిహ్వా తన శరీరాన్ని ఎలాగైనా వంచగలదు. ఏది ఒకసారి చూపించు. మ్యామ్, ఎంత లోతు ఉంటుంది? 180 సెంటీమీటర్స్. ఏంటి ఆలోచిస్తున్నావు? భయంగా ఉంది. ఏం కాదు జిహ్వా. ఏంటి పిచ్చి పని? కమాన్, అమ్మాయికి హెల్ప్ చేయి. నీ అంతటి నువ్వే పైకి రావాలి. అంకుల్, టీ తీసుకోండి. థ్యాంక్స్. నాన్న మీరు కూడా. గు, అమ్మాయి చూడముచ్చటగా ఉంది. గు, మా అమ్మాయికి ట్యూషన్ ఫీజు ఇంకా కట్టలేదు. నాకు కొంచెం ఎక్కువ ఆర్డర్లు ఇవ్వగలవా? అయితే ఇంకో 5 డ్రాగన్ కైట్స్ చేసివు. ఇంకా ఎక్కువ ఇస్తావేమో అనుకున్నాను. సరే, ఇంకొకరికి 1000 పైన కావాలంట. నువ్వు చేసి ఇవ్వగలవా? మేము ఆ గాలిపటాలు చేసి చాలా రోజులైంది. 1000 చేయడం అంటే చాలా కష్టమైన పని. చేయగలిగితే చెయ్యి, లేకపోతే వదిలేయి. సరే. నా భార్య పాడు చేస్తుందేమోనని భయం. గాలిపటాలు! నా మాట విను. అమ్మాయి నా కూతురు జీవితాన్ని నాశనం చేశాయి. ఆగమ్మా, వదలండి. అలా గొడవ చేయకూడదు. వాటిని నాశనం చేస్తాను. మాట విను. చంపేస్తాను. వదలండి. చంపేస్తాను. ఆగమ్మా. చంపేస్తాను. ఓకే, ఆ ఆర్డర్ నేనే తీసుకుంటాను. సరే, ఈ శాంపిల్స్ తీసుకో, ఇలాగే చేసివు. చాలా థ్యాంక్స్. నీ మేలు మర్చిపోలేను.
నాన్నా నాన్నా అవి లోపల పెట్టి పడుకో అయిపోయాయిగా. వాళ్ళు అడిగిన గాలిపటాలన్నీ తయారు చేయడం అయిపోయింది. గు అంకుల్ వచ్చి చెక్ చేసి తీసేసుకుంటే నీ ట్యూషన్ ఫీజు కట్టేయచ్చు. నాన్నా అవి అమ్మ చూడకుండా దాచిపెట్టు, చూస్తే పాడు చేస్తుంది. అలాగే. ఏంటి ఇలా చేశారు? డ్రాగన్ కైట్స్ కి చేతులు పెట్టారేంటి? పొరపాటైంది అంకుల్, క్షమించండి. అన్నీ నాశనం చేశారు. వీటిని నేను ఎవరికి అంటగట్టను. ఇవి నచ్చకపోతే మళ్ళీ చేసిస్తాము. మళ్ళీనా? చెయ్యడం చేత కాకపోతే ఒప్పుకుని ఉండకూడదు. ఇంతకంటే బాగా చాలా మంది చేస్తారు. ఇవి మీరే ఉంచుకోండి, నేను వెళ్తున్నాను. అంకుల్ ప్లీజ్, అంకుల్ వెళ్ళకండి. అంకుల్ నేను చెప్పేది వినండి ప్లీజ్ ప్లీజ్ అంకుల్. ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నావుగా, ఇంకేం వినాలి? మా అమ్మే నాకు చేతులు లేవని గాలిపడడానికి చేతులు చేసి అతికించింది. సరే, నేను వీటిని కొనుక్కునే వాళ్ళతో మాట్లాడి చెప్తాను. అంకుల్ 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 అవి బాగా ఎగురుతాయి? ఎగురుతాయి. ఎగరేసి చూసారా? ఎగరేసి చూసాం. సరే, నేను వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరు అన్ని పూర్తిగా చూడలేదు, వచ్చి ఒకసారి చూడండి అంకుల్ ప్లీజ్. అంకుల్ అవి అక్కడే ఉన్నాయి, అమ్మకి తెలియకుండా మీరు చూడండి. అవేగా? అవే. జిహ్వా సారీ, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఇంకోసారి చూస్తాను. అంకుల్ ఒకసారి అన్ని పూర్తిగా చూసేదండి. ఓకే ఓకే. హలో, ఎవరు గువా? ఒక్క నిమిషం. గు అంకుల్ గాలిపటాలు తీసుకెళ్ళడానికి ఇక్కడికి ఎప్పుడు వస్తారు? కొనుక్కునే వాళ్ళు చేతిలో ఉన్న గాలిపటాలని ఒప్పుకున్నారు. మీరు తయారు చేసినవన్నీ వాళ్ళే తీసుకుంటారు. కొద్ది రోజులు వచ్చి తీసుకెళ్తాను. అలాగా, చాలా సంతోషం. అమ్మో భయంగా ఉంది. నువ్వు చాలా ధైర్యం ఉన్న అమ్మాయి అనుకున్నాను. ఉరుములు మెరుపులు అంటే భయం. నేను వెళ్తాను. వర్షం వచ్చేలా ఉంది. ఇదిగో ఈ గొడుగు తీసుకెళ్ళు. థ్యాంక్స్ అంకుల్. చూడు నా గాలిపటం ఎంత బాగా ఎగురుతుందో. అమ్మా రామ్మా, గాలిపటాలు తడిచిపోతున్నాయమ్మా. ఇది ఎగిరేద్దాం ఇప్పుడు. దివా నువ్వు కూడా రా. చూడు ఎంత బాగా. రామ్మా, ఏంటమ్మా సాయం చేయమంటే ఆడుకుంటావు. దివా రా రా, త్వరగా రా, గాలిపటం ఎగిరేద్దాం. అమ్మా అమ్మా రామ్మా. తీసుకో. కొన్ని గాలిపటాలు నా వల్ల వేస్ట్ అయ్యాయి నాన్న. నన్ను క్షమించు, నేనేమీ చేయలేని దాన్ని నాన్న. నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు నాన్న. అంత మాట్లాడకమ్మా. క్షమించు నాన్న. ఆ పని నీ వల్ల కాదని నాకు తెలుసు కదమ్మా. ఊరుకో. జిహ్వా,
నీకోసం వచ్చాను. ఏంటి? నీకోసం చందాలు కలెక్ట్ చేశాను జిహ్వా. సియోలి మొదలుపెట్టింది, తను కూడా కొంత ఇచ్చింది. మీ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది కదా, నీకు ఇది కొంతైనా హెల్ప్ అవుతుంది. తీసుకో. కాదనుకో. నాకొద్దు. తీసుకో జిహ్వా. నాకొద్దు. నీ ట్యూషన్ ఫీజు అన్న కట్టుకోవచ్చు కదా. ఏ జిహ్వా, ఈ పరిస్థితుల్లో నీకు ఇతరుల సహాయం అవసరం జిహ్వా. నాకు ఇలా చందాలు తీసుకోవడం ఇష్టం లేదు. జిహ్వా, నా పట్ల సానుభూతి చూపించడం నాకు ఇష్టం ఉండదు. చూడు, ఇస్తానంటే వద్దంటుంది. మనం ఎంత కష్టపడి కలెక్ట్ చేసాం. తన గురించి మనం ఎందుకు కష్టపడాలి? సాయం చేయాలని చూసినా ఇదిగో ఇలాగే వద్దంటుంది. చూడండి ఎంత బాగా ఈత కొడుతుందో. అవును, తనకు మంచి భవిష్యత్తు ఉంది. వెరీ గుడ్ జిహ్వా. ఈ రోజు నుంచి ఈయన నీ కోచ్. వద్దు జిహ్వా, నేను మీతోనే ఉంటాను. ఏంటి అలా అంటావు? ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటేనే నువ్వు బాగా రాణించగలవు. నేను మంచి ఆటగాళ్లకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తాను. సరే వస్తాను. వచ్చే బుధవారం పారా ఒలింపిక్స్ సెంటర్కి వచ్చి నన్ను కలువు. సరే అలాగే. ఇతను ఇటీవల జరిగిన టోర్నమెంట్లో పాల్గొన్నాడు. అందులో 4 గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఇతను తనకు తెలిసిన మెళకువలు నేర్పిస్తాడు. ఈ రోజు నేను మీకు నేర్పించబోయేది ఏంటంటే బటర్ఫ్లై స్ట్రోక్. ఇందులో నడుముని వేగంగా కదిలించాలి. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. వావ్, ఎలా ఈతున్నాడో చూడు. అతనికి నీలాగే 2 చేతులు లేవు. అతను ఎలా ఈత కొడుతున్నాడో బాగా గమనించి నేర్చుకో. మనసు పెట్టు. అది అలాగే నించో. గుడ్. బాగా ఊపిరి పీల్చు. ఫాస్ట్గా దొక్కు. అది గుడ్. కీప్ ఇట్ అప్. జిహ్వా, జిహ్వా. జిహ్వా, ఏమైంది? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ నిద్ర మేల్కొన్నావా? అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. అది ఇలాంటి ఎక్సర్సైజులు చేసేటప్పుడు. ఆరోగ్యం బాగుంటేనే నువ్వు అనుకున్నది సాధించగలవు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి, అందుకే కంగారుగా ఉంది. నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకునిరా.
సారీ సార్, ఎగ్జామ్స్ కోసం మేలుకోక తప్పలేదు. త్వరగా పడుకో, సరేనా? అలాగే. జియోలీ, అమ్మో జ్వరం ఎక్కువగా ఉంది. నాన్నగారు లేరా? గాలిపటాలు తేవడానికి వెళ్ళారు. మందులు వేసుకున్నావా లేదా? నేను ఇస్తానుండు. అమ్మ వచ్చేస్తుందిలే. పర్వాలేదు, నువ్వు పడుకో. ఈ చేతు మందు తాగడం నా వల్ల కాదు. నువ్వు త్వరగా కోలుకోవాలి. కాలేజ్కి వెళ్ళాలి కదా. జిహ్వా, నేను తప్పు చేశాను. నీ మనసు నొప్పించాను. నన్ను క్షమించగలవా? అంత మాట ఎందుకు? మన ఇద్దరం స్నేహితులం కదా. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. నేను చదువులో వెనకపడున్నాను. ఆ విషయంలో నీ హెల్ప్ కావాలి. అలాగే. ఇద్దరం కలిసి ఆడుకుందావా? అలాగే ఆడుకుందాం. రేయ్, ఏంట్రా అలా చూడరా, చేతులు లేని అమ్మాయి సైకిల్ తొక్కుతుందిరా. అవును రోయ్, చాలా వింతగా ఉంది కదా. కరెక్టరా? ఇలా నేను ఎప్పుడు చూడలేదురా. ఏరా, నువ్వెప్పుడైనా చూసావా? లేదురా, నేను కూడా ఇప్పుడు చూడలేదు. అరే భలే ఉందిరా. రేయ్ రేయ్ రేయ్, రేయ్ రేయ్, చూసిరా. అమ్మాయిల్ని చూడడం కాదు, దారి చూసుకొని వెళ్ళండి. హాయ్. హాయ్ హాయ్. జిహ్వా, హాయ్. నీకోసం వీనస్ బొమ్మ తీసుకొచ్చాను చూడు. అరే దీనికి నాలుగే చేతులు లేవే. నువ్వు తెచ్చిన పొట్టేల మాంసం బ్రహ్మాండంగా ఉంది. నీకు మంచి మార్కులు వచ్చాయంటగా. తర్వాత ఏం చేస్తావు? మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ, మెడిసిన్ చేస్తావా? అలా అడిగావేంటి? నేను చేయలేనని నీ ఉద్దేశమా? అలా అని కాదు. ఏమనుకున్నావు? తను తప్పకుండా చేస్తుంది. అనుకుని సాధించేంత వరకు నిద్రపోదుగా. నీకు మంచి మార్కులే వచ్చాయిగా. ఏదో వచ్చాయిలే నాకు. అయ్యో, ఎలా సిగ్గుపడుతున్నాడో చూడు. అందరూ వచ్చేసారా? రండి రండి. అరుగో జిహ్వా టీచర్ గారు కూడా వచ్చారు. తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. జిహ్వా, మీ టీచర్ గారికి జ్యూస్ ఇవ్వు. జ్యూస్ రెడీ. పోయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇది తిను, ఎలా ఉందో చెప్పు. అమ్మా, నాకమ్మా బాగుందా? పాదాలను పిడికిలిగా, నా గుండెను గుప్పిటగా, పాదాలను పిడికిలిగా, నా గుండెను గుప్పిటగా, మలి చేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. జిహ్వా, జిహ్వా, నాకు యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చింది. నాకు వచ్చింది. నీకు రాలేదా? నీకు వచ్చిందా? నాకు రాలేదు. మా అందరికీ వచ్చింది, నీకెందుకు రాలేదు? ఎందుకు రాలేదు? నాకు తెలీదు.
జిహ్వా, నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. లే లే. జిహ్వా, ఏం నువ్వు చేసిన పని? కాస్తుంటే నీ కాళ్ళు కూడా విరుగుండేవి. దానివల్ల ఏమయ్యేదో తెలుసా? నీ భవిష్యత్తు నాశనం అయ్యేది. అర్థమైందా? నాకెందుకు సీట్ రాలేదు? నువ్వు మెడిసిన్ కి అప్లై చేసావు కనుక రాలేదు. నేను మెడిసిన్ చదువుకోవాలనుకోవడం తప్ప? అలాని కాదు, వైద్యం అన్నది చేతులున్న వాళ్ళు మాత్రమే చేయగలిగే వృత్తి. నీకు చేతులు లేవు కదా, ఏ మెడికల్ కాలేజీలోనూ నిన్ను చేర్చుకోరు. అందరూ చేతులతో చేసేవన్నీ నేను కాళ్ళతోనే చేయగలను కదా. వాళ్ళు నా జీవితాన్ని అన్యాయంగా పాడు చేశారు. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, కానీ అంగీకరించక తప్పదు. నీ దగ్గరికి వచ్చే రోగులకు కాళ్లతో వైద్యం చేస్తావా? అవిటితనం తప్ప? అవిటి వాళ్ళు మనుషులు కాదా? బలహీనతనే బలంగా మార్చుకో. నాకు సీట్ రాలేదన్న విషయం అమ్మ గనక తెలిసిందంటే తను మళ్ళీ పిచ్చిదైపోతుంది. అయితే ఈ విషయం మీ అమ్మకు తెలియకుండా దాచిపెడతాం. నా గాలిపటాలు ఇక్కడే ఉండాలి. ఎవరు తీశారు? నా గాలిపటాలు ఏవి? నా గాలిపటాలు ఎవరు తీశారు? ఎవరు తీశారు నా గాలిపటాలు? నాకు కావాలి ఇప్పుడు. నా గాలిపటాలు కావాలి. ఏవి? అమ్మా, దీంతో ఆడుకో. నా గాలిపటానికి చేతులు వచ్చేసాయి. అమ్మా, అన్నం తిను. అమ్మా, అమ్మా, అమ్మా. మీ నాన్నగారు వచ్చి వంట ఎవరు చేశారని అడిగితే నువ్వేం చెప్తావు? నాన్న అడిగితే అమ్మాయి చేసిందని చెప్తాను. బాగుంది. లేదు లేదు, మీ నాన్న ఈ వంట తిని చూడగానే ఇది నేను చేయలేదని చెప్పేస్తారు. నేనెందుకు పనికి రాను. నా
నా వల్ల ఏమీ ఉపయోగం లేదు 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 అమ్మా వద్దమ్మా నా మాట వినమ్మా అమ్మా ఏడవకమ్మా అమ్మా నేను నిన్నలేదమ్మా ఊరుకో అమ్మా అన్నం తిను అమ్మా 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 జిహ్వా, నీకు సీట్ రాలేదని దిగులు పడుకు. వచ్చే సంవత్సరం మళ్ళీ రాదు గాని. స్విమ్మింగ్ లో నేషనల్ టోర్నమెంట్ జరగబోతోంది. నేను కూడా పాల్గొనాలనుకుంటున్నాను. నేషనల్ టోర్నమెంటా? నీకు ఆ ఛాన్స్ ఇస్తారా? ఈ విషయం కోచ్ తో మాట్లాడతాను, కానీ నేను ఇంకా కష్టపడాలి. అయితే వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టు. మీ అమ్మ నేను చూసుకుంటానులే. కానీ కానీ ఏమిటి, రేపే బయలుదేరు. అయితే సరే, రేపే వెళ్తాను. ఇంకా ఇంకా స్పీడ్గా 100, 120, 130, 140, 150 ఫాస్ట్. ఇంకా జిహ్వా, టోర్నమెంట్ కి కోచ్ నిన్ను ఓకే చేశారా? అవును, ఈ రోజు ఉదయమే సైన్ చేశాను. కోచ్ కి నువ్వంటే ఇష్టం కదా. అదిగో కోచ్ వస్తున్నారు. ఏ ఆటగాడైనా సరే తన ఆటలో ఛాంపియన్ కావాలని ఆడాలి. ఏమ్మా, పోయిన వారం మీ ఆయనకి 1000 డ్రాగన్ ఫ్లై కైట్స్ చేయమని ఆర్డర్ ఇచ్చాను. చేసి పెట్టాడా? పెద్ద గాలిపటాలా ఆ. లేవే. సరే, నేను చూసుకుంటాను, వదిలే. నిన్ను అడగడం నాదే తప్పు. సరే, జిహ్వాకి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చిందా? లేదు, దానికోసమే ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తున్నారా? ఈ సంవత్సరం అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి. అంటే అంటే మీరు అనేది మా జీవ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందంటారా? ఫెయిల్ అయితే ఏమైంది? మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చే సంవత్సరం చేరొచ్చు. ఏంటి, వచ్చే సంవత్సరమా? చూడమ్మా, మీ ఆయన వచ్చి ఫోన్ చేయమను, నేను వచ్చి తీసుకుంటాను. ఇంకో సంవత్సరం అంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎలా తీసుకురావాలి? జీవ యూనివర్సిటీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందా? ఇదంతా ఇదంతా గాలిపటం వల్లే జరిగింది. జీవా! 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 జీవమ్మా, జీవమ్మా, జీవమ్మా! జీవమ్మా! ఆంటీ, ఆంటీ, ఆంటీ! ఆంటీ, ఆంటీ, ఆంటీ! యున్లే, నేను జిహ్వాకి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? వద్దు, తను ఇక్కడికి వచ్చేస్తే ట్రైనింగ్ పాడైపోతుందని అంకలే చెప్పొద్దన్నారు.
బాగా ప్రాక్టీస్ చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ గుర్తొస్తోంది. నేను ఇంటికి వెళ్ళొస్తాను. మీ అమ్మ కల నిజం చేయాలంటే నువ్వు ఇక్కడే ఉండి సాధించాలి. ఇప్పుడు నా మనసు ఏమీ బాగోలేదు. ట్రైనింగ్ తీసుకోవడం నా వల్ల కాదు. ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. నాతో రా. Oh, come on. Get up. Hurry up. Move. Fast. అలిసిపోకూడదు. Come on, get up. Get up, I say, get up. Move. Fast. జిఫామా! జిఫామా! హలో. జిహ్వా, మీ నాన్నగారి ఫోన్. హలో. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయమ్మా. ఏమైంది నాన్న? మీ అమ్మ ఓ రోజు కనపడకుండా పోయింది. ఇన్ని రోజులుగా మేమందరం అన్ని చోట్ల వెతికాం. ఓ రోజు చెరువులో శవం దొరికింది. మీ అమ్మ మనకి ఇక లేదమ్మా. జిహ్వా! లేమ్మా. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలనమ్మా? జిహ్వా, మీ అమ్మ కల నెరవేరి నువ్వు యూనివర్సిటీలో చేరాలంటే వికలాంగులతోనే కాదు, మామూలు ఆటగాళ్లతో కూడా పోటీ పడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు అనుకుంది సాధించగలుగుతావు. ఊపిరి బిగపట్టు, స్పీడ్ పెంచు, ఇంకా పెంచు. అలాగే నడుం కదలాలి. ఇంకా వేగంగా, త్వరగా తిరుగు. ఫాస్ట్
కాళ్ళు బాగా కదిలించి స్పీడ్ పెంచు. కమాన్. చిట్టి తల్లి ఎంత అందమైన పూలు తెచ్చిందో. నీలాగే అందంగా ఉన్నాయిరా. కొంచెం భయంగా ఉంది. ధైర్యంగా ఉండు. ఇన్నాళ్ళ నీ కృషికి ఇది పరీక్ష. ఈ రోజు నువ్వు తప్పకుండా గెలుస్తావు. Next event will be the final. Now individual medley for women 11. S6 200 meters. Welcome the players. ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చివరిగా మనం ఆడవారి S6 200 మీటర్స్ ఈతల పోటీని చూడబోతున్నాం. హుబేకి చెందిన జియాంగ్ క్వీన్ లేన్ 5 లో ఉన్నారు. న్యూజిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ లో పాల్గొని 4 బంగారు పథకాలు గెలుచుకున్నారు. లేన్ 6 లో గ్రేట్ గ్రాస్లాండ్ కి చెందిన జిహ్వా పాల్గొంటున్నారు. ఈ పోటీలో పాల్గొనడం ఈమెకి ఇదే మొదటిసారి. మరికొద్ది క్షణాల్లో మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్విమ్మింగ్ కాంపిటీషన్ ప్రారంభం కాబోతోంది. ఆన్ యువర్ మార్క్. పార్టిసిపెంట్స్ నీళ్ళలోకి దూకారు. స్విమ్మింగ్ కాంపిటీషన్ ఆరంభమైంది. లేన్ 7 లో ఉన్న లూ హాంగ్మీ అంతర్జాతీయ పోటీలలో ఎన్నోసార్లు మొదటి 3 స్థానాల్లో నిలిచి గొప్ప పేరు గడించారు. బటర్ఫ్లై స్ట్రోక్ ఈతగాళ్ళకి డాల్ఫిన్ స్ట్రోక్ కిటికలు తెలిసి ఉండటం చాలా అవసరం. జిహ్వా బటర్ఫ్లై స్ట్రోక్ కిటికలతో ముందుకు సాగిపోతోంది. ఇప్పుడు జాంగ్ క్వింగ్ ముందంజలో ఉన్నారు. లూ హాంగ్మై 2వ స్థానంలో ఉన్నారు. జిహ్వా తన చాకచక్యంతో 5 ఈతగాళ్లను దాటుకుని 3వ స్థానంలో ఉన్నారు. త్వరగా త్వరగా. జిహ్వా తన ప్రత్యర్థులతో పోటీ పడి ఈదుతున్నా ఇంకా 3వ స్థానంలోనే ఉన్నారు. ఇప్పుడు ఇంకో రౌండ్ మొదలైంది. ఇది 3వ స్ట్రోక్. దీన్నే బ్రెస్ట్ స్ట్రోక్ అని కూడా అంటారు. జియాంగ్ క్వింగ్ పట్టు సడలకుండా ఈదుతూ ముందంజలో ఉన్నారు. జిహ్వా ఎంతో కష్టపడి ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనుభవం గడించిన జియాంగ్ క్వింగ్ ముందంజలోనే ఉన్నారు. జిహ్వా ఉన్నట్టుండి వేగాన్ని పుంజుకున్నారు. ఈ పోటీ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇందులో గెలుపొందిన వారే చైనాలో జరగబోయే పారా ఒలింపిక్స్ లో పాల్గొనడానికి అర్హత పొందుతారు. జిహ్వా ఇంకా 3వ స్థానంలోనే కొనసాగుతోంది.
జిహ్వా వచ్చేస్తుంది. జియాంగ్ ఫింగ్, లు హాంగ్మై, యుహ్వా వారి వారి స్థానాల్లో అలాగే కొనసాగుతాయి. జిహ్వా త్వరగా వచ్చేయ్, త్వరగా. వచ్చేస్తుంది. యువ క్రీడాకారిణి యుహ్వా అనూహ్య రీతిలో వేగాన్ని పుంజుకొని ముందుకు సాగిపోతోంది. యుహ్వా లు హాంగ్మైని దాటేసింది. అంతేకాదు జియాంగ్ ఫింగ్ కూడా దాటేసింది. యుహ్వా సాధించింది, ఛాంపియన్షిప్ ని కైవసం చేసుకుంది. జియాంగ్ ఫింగ్ రెండవ స్థానాన్ని గెలుచుకుంది. వీరిద్దరూ కొత్త జాతీయ రికార్డులను సృష్టించారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. గుడ్ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడమ్మా, నేను చెప్పినప్పుడే వదలాలి. బాగా పైకి ఎగరేయండి. రెడీ? వదిలేయ్. పోతుంది, ఇంకా పోతుంది. పైకి వెళ్తుంది. ఎంత అందంగా ఉంది కదా అంకుల్. ఇంకా పైకి ఇంకా ఎత్తుకి. ఎంత ఎత్తుతుందో. అరే సార్ వస్తున్నారే. నీకొకటి చూపిస్తానుండు. అది చూసావంటే నువ్వు ఎగిరి గంతేస్తావు. ఏంటి సార్ అది? చూడు. ఏంటిది? ఊహించు. గిఫ్టా? నీకు మెడికల్ సీట్ వచ్చింది. నిజంగానా? మెడికల్ కాలేజ్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నీకొచ్చిన మార్కుల్ని, నువ్వు సాధించిన గోల్డ్ మెడల్ చూసి నీకు సీట్ ఇచ్చారు. మొత్తానికి నీ జీవితాశయం ఏ విధంగా నెరవేరింది. నాన్న, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అమ్మా, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చిందమ్మా. అమ్మా, నేను డాక్టర్ అవుతాను. నీ కల నెరవేరింది. అమ్మా, వింటున్నావా? ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల